చైర్పర్సన్ శ్రీమతి ఉషాంగిల ప్రమీల గారికి, ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు మైపాల్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యులు అజ్జిరెడ్డి గారికి, వైస్ చైర్పర్సన్ హరీష్ రెడ్డి గారికి, వేదిక ఉన్నటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లకి, కమిషనర్ అజయ్ రెడ్డి గారికి, అధికారులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మొదటి సమావేశం మీరంతా బాగుండాలని, మీ వార్డు బాగా అభివృద్ధి చేస్తున్న పనిచేయాలని, మనస్ఫూర్తిగా ఈ కోటేసినటువంటి ప్రజలకి న్యాయం చేయాలని మీకు అందరికీ కూడా ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా వరకు గెలవని ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా మంది మొదటిసారి రాజకీయాలకు వచ్చినట్టు కోరుతా ఉంటారు. ఒకటి నేను ఇందాక కమిషనర్ గారితో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నాను చెప్పాను. కౌన్సిలర్ ఉన్నటువంటి విధులు ఏంటి, వారికి ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి, దాంతోపాటు అందరు కౌన్సిలర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, అందరు అధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లు, తెలుగులో ఒక చిన్న బుక్లెట్ దేంట్లో ఎట్లయితే మనం పర్సనాలిటీ పట్టుకుంటాం అట్లాంటిది ఒక చిన్న బుక్లెట్ లాంటివి తయారు చేసి మీకుండే అధికారం ఏంటి, మీకుండే బాధ్యత ఏంటి, కేవలం అధికారం కాదు మనకు బాధ్యతలు కూడా ఇస్తుంది చట్టం. ఆ బాధ్యతలు తెలుసుకొని ఎట్లా పనిచేయాలనేటువంటి విషయంలో ప్రభుత్వం శిక్షణ పడుతుంది. చాలా మంది శిక్షణ ఇస్తారు. ఆ పుస్తకాలు ప్రభుత్వం చెప్పే చదవలేదు. చిన్నగా 2 పేజీలలో 1 నుంచి 10 పాయింట్లు మీకుండే అధికారం ఏంటి, మీకుండే బాధ్యతలు ఏదైనా ఒకసారి తెలుసుకోండి. దయచేసి అందరూ పెట్టుకోండి. రెస్పెక్ట్ ఆఫీస్ అధికారులే, గోల్డ్ కౌన్సిలర్లే అందరికీ పెట్టుకోండి. ఆ రకంగా చేయడం వల్ల మీరు జనానికి మరింత దగ్గర వాళ్ళని కోరుతారు. కొత్త మున్సిపాలిటీ చాలా కలలుగా ఉంటారు, చాలా మాటలు ఇచ్చి ఉంటారు. గెలిస్తే ఇది చేస్తాం, అది చేస్తాం, అని చేస్తాం చెప్పుకుంటారు. సో ముందుగా గ్రామంలో ఉన్నటువంటి కొన్ని పనులని మీరు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. 5 పంచాయతీలు కలిసి ఒక మున్సిపాలిటీ ఉంది. బేసికలీ ఇదంతా భవిష్యత్తులో హైదరాబాద్కి ఒక వెలుగుసగా తెలిసేటువంటి ప్రాంతం. బెంగళూరుకి పక్కన ఉంది, త్రిపురాకి లోపల వస్తూ ఉంటుంది. చాలా రకాలైనటువంటి భూ సమస్యలు వస్తాయి. ఇంతకుముందు ఉన్నటువంటి 5 పంచాయతీలలో నేను కమిషనర్ గారికి చెప్పిన మీకు కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే రేటు యాక్టివిటీస్ లో ఉండేది మీరే. ఆ 5 గ్రామ పంచాయతీలలో గత 10 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీకి అసలు అనుమతించడానికి లేఅవుట్ అనుమతించేటువంటి అధికారం గ్రామ పంచాయతీ లేదు. గత 10 సంవత్సరాల నుంచి ఇదంతా హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచులు వేరు కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల కావచ్చు, ఇతర ఒత్తిడి కావచ్చు, చాలా వరకు లేఅవుట్ పర్మిషన్ ఇచ్చినారు. ఐనోలో కానివ్వండి, ఇంద్రేశ్వరంలో కానివ్వండి, రామేశ్వరం వాడే కానివ్వండి, చిన్న గంజలో, పెద్ద గంజలో. మీరు మీ ఏరియా కౌన్సిలర్గా మీకు మీ గ్రామ పంచాయతీ గత 10 సంవత్సరాలుగా అనాథరైతులు ఇచ్చిన లేఅవుట్ కాపీలన్నీ కమిషనర్ గారి దగ్గర చేయాలని చూడాలి. లేకపోతే ఏమైందంటే ఒక 6 నెలల తర్వాత ఒక ఆయన వస్తాడు, ఇది పాత సర్పంచ్ అంజిరెడ్డి గారు రామేశ్వరం వాడే సర్పంచ్ తీసిన లేఅవుట్ అని ఒక దొంగ లేఅవుట్ పట్టుకొని వచ్చి దాని ప్లాట్లు అనే కార్యక్రమం చేస్తాను. అందుకని కమిషనర్ గారు డ్యూటీ మీరు ఛార్జ్ తీసుకునే రోజే గ్రామ పంచాయతీలలో చూసినటువంటి లేఅవుట్ కాపీలను మీకు భవిష్యత్తు ఇదే వస్తుంది. రోడ్లు వెడల్పు చేయలేము, కొత్త కాలనీలు చేయలేము, కొత్త కాలనీలు గేటెడ్ కమ్యూనిటీస్ వస్తాయి. అప్పుడు రకరకాలైనటువంటి అవసరం వస్తాయి. ఫస్ట్ పునాది సరిగా ఉంటే మీరు ఎవరు చేస్తారు. అందుకని కౌన్సిలర్లు ఈ గ్రామ పంచాయతీలో పాత లేఅవుట్ లేదు. ఆ లేఅవుట్ లో పార్క్ జాగైంది, గుడి జాగైంది, బడి జాగైంది, ఓపెన్ స్పేస్ అయింది. అనుమతించినాక ఆ ఊరు ఉన్న లీడర్లు ఎవరైనా అమ్ముకున్నారా, మిగిలితే ఆ ఓపెన్ ప్లాట్ అన్నింటికి ఫస్ట్ మున్సిపల్ డబ్బులు పెట్టి ఫెన్సింగ్ వేయండి. ఎందుకంటే ఈ ప్లాట్లే భవిష్యత్తులో మనకు ఉపయోగం. పార్క్ చేస్తామా, స్కూల్ చేస్తామా, గుడి కడతామా, వాటిని దేనికి వాడుకోవాలనేది చట్టంలో ఉంటే దాని ప్రకారం చేయండి. ఇది మొదటి సూచన. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ మీకు రోజు ఇది కూడా ఉంటుంది. పాత లేఅవుట్ అని, కొత్త లేఅవుట్ అని, రెగ్యులరేషన్ అని, ఎల్ఆర్ఎస్ అని, డిఆర్ఎస్ అని, ఇవే పంచాయతీ. అందుకని మున్సిపల్ రికార్డ్స్ అన్ని కూడా దయచేసి అప్ టు డేట్ ఉండాలి. పాత 10 సంవత్సరాల్లో ఇచ్చిన సర్పంచుల లేఅవుట్ అన్ని అనాథరైజ్డ్ లేఅవుట్లే కాబట్టి దయచేసి అవి హెచ్ఎండిఏలో రెగ్యులరైజ్ అయ్యి చూడాలి. కమిషనర్ గారు మాకు కూడా మేము మాట్లాడేయండి, నెక్స్ట్ కౌన్సిలర్లకు ఇవ్వాలి, మాకు ఇవ్వాలి. నేను చెప్పిన ప్రశ్నలకి మీరు చేసిన పని కూడా నెక్స్ట్ మీటింగ్ సమాధానం అందరి కౌన్సిలర్ అందుకుంటాం. రెండో మేజర్ సమస్య మనందరినీ పట్టి పీడిస్తున్న సమస్య, భవిష్యత్తులో ప్రజలందరినీ పట్టి పీడించేటువంటి సమస్య ప్లాస్టిక్. దయచేసి మేమందరం చేత యుద్ధం చేస్తాం, మోడీ గారు స్వచ్ఛ భారత్ అంటే ఫోన్లో వాటిని కాకుండా దయచేసి మీరు మీ వాటిలో ప్లాస్టిక్ వాడకుండా మీరు ఏం చేస్తున్నారని చూడండి. నేను ఇందాక మీ కమిషనర్ గారు రెగ్యులర్ ఇచ్చాను. హరీశ్వరం చిన్న పిల్లలు పేపర్ల కంపెనీ పెట్టి తయారు చేస్తాను, పేపర్ బ్యాగ్ ప్లాస్టిక్ వాడకుండా. అలా 5 కిలోలు అయితే బాగా చిరిగిపోతుంది కదా, ప్లాస్టిక్ అయితే అల్పమైనది కదా అని ఒక అలవాటు స్టార్ట్ చేయాలి. ఈ వారాంతం సందర్భం వారం జరిగే సందర్భాలు కూడా ప్లాస్టిక్, మటన్ దుకాణం ప్లాస్టిక్, ఇంద్రేశ్వరం నుంచి రామేశ్వరం ఎవరినో ప్లీజింగ్ చేయడానికి, ఎవరికో గొప్పని జరిపించుకోవడానికి పనిచేయాల్సిన అవసరం లేదు. ఓటేసి ప్రజలు మీరు లీడర్, మీ ఏరియాని మీరు ఎట్లా కాపాడుతుందంటే నిర్ణయం తీసుకోవాలి. దానికి ఏమనుకుంటాడు, ఆయన అనుకుంటాడు, అంజిరెడ్డి గారు ఏమనుకుంటారు, అంజిరెడ్డి గారు ఏమనుకుంటారు, ఎవరేమనుకోరు. మీ ఏరియాకి నువ్వు కాదు,
ఒక ఊరికి రాజు, ఇంకో ఊరికి మస్తూరు, నీ ఊరికి నువ్వే రాజు. అంటే నీ ఊరు ఎట్లా అనేది నువ్వు నిర్ణయించుకోవాలి. సో ప్లాస్టిక్ తీసేయడానికి హరీష్ అనే ఒక అబ్బాయి ఒక చిన్న పేపర్ల కంపెనీ పెట్టి మార్కెట్ లో కిలో కూరగాయలు ఉంటుంటే ఆ కూరగాయలు అమ్మేటప్పుడు కూడా ప్లాస్టిక్ వేసేది పేపర్ కవర్ వేయడానికి ఒక కొత్త ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. 50 పైసలు, 60 పైసలు, 70 పైసలు కొనుక్కుంటారు. కొనుక్కున్న మీద భారం లేకుండా మనం కొన్ని ఫ్రీగా సప్లై చేయండి. మీరంతా నాకు తెలిసి లక్ష్మీ పుట్టింది, నీకు ఎవరికి ఆర్థిక ఇబ్బంది అనేది అనుకోదు. వారానికి ఒక 100, 200 కొన్ని షాప్లలో ఇస్తే జనానికి అలవాటు అయిపోతుంది. ఆ ప్లాస్టిక్ వాడడం బంద్ చేసి పేపర్ వాడుతుంది. ఇంకొక చిన్న సూచన కూడా నేను మీకు అందిస్తున్నాను. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ పెట్టింది. అనుకోవచ్చు ఇద్దరు చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ నుంచి ఊర్లో వచ్చిన మొత్తం చెత్తను వాళ్ళే అయిపోతున్నారు. అందులో ప్లాస్టిక్ ని సెపరేట్ చేస్తారు. చేసి ఆ ప్లాస్టిక్ నుంచి డీజిల్ తయారు చేసేది మీకు ఎప్పుడైనా స్టడీ టూర్ పెడితే మీ కమిషనర్ గారిని అడిగి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారితో మాట్లాడి స్టడీ టూర్ పోయి మనమంతా చెత్త తీసుకుపోయి ఒక దగ్గర పడేస్తాం కదా. ఆ చెత్త నుంచి ప్లాస్టిక్ అంతా మనం తీసుకుపోయి దాని నుంచి డీజిల్ తయారు చేస్తాం. వాళ్ళు అడుగుతుంది ఒక 1/2 acre ప్లేస్, 1 acre ప్లేస్ ఇస్తే వాళ్ళే మొత్తం కంపెనీ పెట్టారు, మొత్తం డీజిల్ తయారు చేస్తారు. ఇప్పుడు సిద్దిపేట మున్సిపాలిటీకి ప్రపోజల్ రెడీ అయ్యి సిద్దిపేట కలెక్టర్ కొంచెం ఇనిషియేటివ్ తీసుకున్నారు. పర్ డే 5,000 లీటర్ల డీజిల్ వస్తుంది. మీరు దాన్ని ఏమైనా తీసుకొని మీరు ట్రాక్టర్ ఉంటాయి కదా, ట్రాక్టర్లకు ఇతర వాడుకునేటువంటి కార్యక్రమం తీసుకుంటే పుణ్యం పురుషోత్తం 2 రావడానికి ఆస్కారం ఉంటుంది. అదొకసారి స్టడీ చేయండి. మీరు ఇంకా కరెంట్ ఇస్నాపూర్కి ఇంద్రేషన్కి మధ్యలో ఏదైనా పెద్ద ప్లాంట్ పెట్టుకుంటే ఉంటే 2 మున్సిపాలిటీలు కలిపి కొంచెం పెద్ద ప్లాంట్ పెడితే ఆ ఇద్దరు ఇంజనీరింగ్ పిల్లలు కూడా ఉపయోగపడాలి. సాధ్యమైనంత వరకు మీరు ప్లాస్టిక్ ని బ్యాన్ చేయొచ్చు. బ్యాన్ చేయకపోతే క్యాన్సర్ ఎప్పుడు ఎవరైనా ఎట్లా తీసుకుపోతారో తెలియనటువంటి రీతిలో కూడా క్యాన్సర్ మహమ్మారి ప్రపంచాన్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి ఈ 2-3 మంచి మాటలు సాధ్యమైనంత చోట్ల మీరు ఉండే కాలేజీలో సాధ్యమైనంత ఎక్కువ జూన్ 1st వారంలో హరితహారం అని పెట్టి మీ కోటేశ్వరం ప్రతి ఇంటికి 2 చెట్లు మీరే సప్లై చేసి వాళ్ళతో మొక్కలు నాటేటువంటి కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తే కొన్ని మా కౌన్సిలర్స్ మంచిగా చేస్తున్నారు అని అనుకోవడానికి ఒక భావన కల్పిస్తున్నారు. అజంప్షన్స్ ప్రిజంప్షన్స్ మీద డెమోక్రసీ పిల్లలు వాడు మంచోడు ఇద్దరు అన్ను స్టార్ట్ చేస్తే వాళ్ళకి పోతుంది. ఒక కౌన్సిలర్ ఫోన్ చేస్తే ఫోన్ ఇద్దరు అదే స్టార్ట్ అవుతుంది, దేవనే స్టార్ట్ అవుతుంది. ఇక వీడు చెడ్డోడు దుర్మార్గుడు లేఅవుట్ వెనకాల తిరుగుతున్నాడు, పర్మిషన్ వెనకాల తిరుగుతున్నాడు, పైసల కోసమే తిరుగుతున్నాడు. దయచేసి ఇటువంటి చెడ్డ పని చేసుకోకండి. వచ్చినప్పుడు అవే వస్తాయి, ఏ రకంగా ఇచ్చినట్టు ఆ రకంగా వస్తాయి. మీకు ఎంత వచ్చేదంటే గంటే వస్తాయి. ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేకపోతే శివుడు అనుకుంది. కాబట్టి ఎంత రావాలో అంతే వస్తే ఏం జరగాలో అంతే జరుగుతుంది. కాబట్టి ఈ 3 మంచి వాక్యాలతో మీరు భవిష్యత్తులో మంచి లీడర్లుగా ఎదగాలని, ఇంగ్లీష్ మున్సిపాలిటీకి మంచి పేరు తీసుకురావాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మేము వచ్చినప్పుడు నేను చెప్పిన ఈ 3-4 మాటల్ని మీరు ఆచరణలో పెట్టాలని, పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.